ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయినా తినేటప్పుడు పొలమాడతారు కానీ ఇలా నార్మల్ గా ఉన్నప్పుడు పొలమాడతారా? ఇంతకీ ఎవరు తలుచుకున్నారో ఏంటో మరి. ఇంకెవరు? నాక్షితనే తలుచుకుని ఉంటుంది. ఏం చేస్తున్నావు? పొలమాడితే ఇలాగే తల మీద కొడతారు కదా. నువ్వు తల మీద కొట్టినట్టు లేదు, తల పగిలేలా కొడుతున్నావు. సర్లే పోని. చంటి నా కొడుకని ఎవ్వరికి చెప్పొద్దని వాణ్ణి కంట్రోల్ చేశాను. చరణ్కి వార్నింగ్ ఇచ్చాను. కాని వాళ్ళందరికీ తెలిసేలా నేనే చెప్పాను. ఛా! చంటి, అక్షిత, హెడేక్ తగ్గిందా? తగ్గడమే కాదు, ఇంకో గుడ్ న్యూస్ కూడా తెలిసింది. గుడ్ న్యూసా? ఏంటది? నువ్వు సుమలత ఆంటీ కొడుకంట కదా. ఆ? లేదు లేదు, మీకెవరు చెప్పారు? ఏయ్ దొంగ, దాచిపెడదాం అనుకుంటున్నావా? నాకు తెలిసిపోయింది. మీ మమ్మీ పొరపాటున స్లిప్ అయి చెప్పారు. అవునా? ఆవిడ చెప్తే చెప్పారు గాని మీరు మాత్రం ఎవ్వరికి చెప్పకండి. నేనెందుకు చెప్తాను? మనం ఒకటి కదా. కొన్ని పరిచయాలు మనకి ఎందుకు జరుగుతాయో తెలీదు అంటారు. కానీ మన పరిచయం ఎందుకు జరిగిందో నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎంతైనా నేను చరణ్కి కాబోయే భార్యని. ఇతను మా ఫ్యామిలీ మెంబర్ కదా. యాక్చువల్గా నేను నీకొక విషయం చెప్పాలి. మీ అన్నయ్య అక్షిత, ఏదో చెప్తున్నావు, చెప్పు. ఇప్పుడు కాదు, నేను మళ్ళీ కలిసి చెప్తాను మీకు. ఓహో, చుట్టూ ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పడానికి సిగ్గుపడుతున్నట్టుంది. సరే సరే, నీ కంఫర్ట్ చూసుకొని చెప్పు, ఓకేనా? బాయ్ బాయ్. చూడు పల్లవి, నేను కాలేజీలో డ్రాప్ చేశాను. ఇంకెప్పుడు దయచేసి నా కార్ కింద పడి నన్ను లిఫ్ట్ అడక్క తల్లి. ఏ నేనేమైనా అడుక్కున్నానా ఏంటి? నువ్వు నా సైకిల్ గుద్దకుండా ఉంటే నాకు నీ కారు ఎక్కాల్సిన అవసరమే లేదు. ఏంటి, చరణ్ నిన్ను లవ్ చేస్తున్నాడా, పల్లవిని లవ్ చేస్తున్నాడా? నాకు తెలిసి నువ్వు కూడా చరణ్ కార్లు ఇన్నిసార్లు ఎక్కిండవు. పల్లవి ఎంత క్లోజ్గా మాట్లాడుతుందో. నాకెందుకో డౌట్ వస్తుంది. చరణ్కి నీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయి పల్లవి మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. సరే, నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇదిగో, నువ్వు ఇలాంటి ఓవర్ యాక్షన్ చేయొద్దు. అక్షిత చూసిందంటే నా కొప్ప మునిగిపోతుంది. అక్షితనా? ఏ అక్షిత! తనని పిలుస్తున్నావేంటే? ఉండు చెప్తాను. అక్షిత, ఇక్కడ రా. చరణ్ పిలుస్తున్నాడు. బుద్ధి లేదా నీకు? అక్షిత చూస్తుందని నేను టెన్షన్ పడుతుంటే అక్షితని పిలుస్తున్నావేంటి? చూసింది కాబట్టి పిలిచాను. అక్షిత, అసలు ఏం జరిగిందంటే పల్లవిని కారు ఎందుకు ఎక్కించుకున్నానంటే. చరణ్, ఎందుకలా కంగారు పడిపోతావు? తనేమన్నా అసలు అడిగిందా పల్లవిని కార్లో ఎందుకు తీసుకొచ్చావు అని? మనిద్దరి మధ్యలో 100 ఉంటాయి. అన్నీ ఈమెకు చెప్పాలా ఏంటి?
నీకు నాకు మధ్య ఏమున్నాయి? అబ్బా, ఏం లేకుండానే నన్ను అన్నిసార్లు కారెక్కించుకున్నావా? ఏ అక్షిత, నువ్వెన్నిసార్లు చరణ్ కారెక్కుంటావు చెప్పు? ఇదిగో తను కావాలనే వచ్చిన సైకిల్ ని గుద్దడం, తను కార్ డ్రైవ్ చేస్తూ ఎన్ని జోకులు వేస్తాడో, ఎన్ని జోకులు కదా. అక్షిత, దారిలో కార్ ఆపి ఐస్ క్రీంలు తినిపించడాలు, వద్దన్న కూల్ డ్రింక్లు తాగించడాలు, అబ్బా ఎన్నని చెప్పు. నేను చెప్పలేనమ్మా. అక్షిత, తను కావాలని అలా చెప్తుంది, నీ ముందు ఇరికించాలనే అలా చేస్తుంది. అబద్ధం చెప్పానా? జరిగిందే చెప్పాను, నువ్వు చేసిందే చెప్పాను. అయ్యో, అక్షితకి చెప్పకూడదన్నావు కదా. అయ్యో సారీ చరణ్, సారీ చరణ్. ఇప్పటిదాకా నేను చెప్పినంత అబద్ధం. తుచ్ ఏం జరగలేదు, సరేనా? అక్షిత ప్లీజ్, అంత కోపంగా చూడకు. ఆ దొంగ మొహంది కావాలని ఏడిపించాలని అలా చెప్తుంది. అది కావాలని చెప్తుందో నువ్వు కావాలని చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. దాన్ని మళ్ళీ కారు ఎందుకు ఎక్కించుకున్నావు? ఎక్కించుకోద్దని చెప్పాను కదా నీకు. నా కర్మ, ఏం చేస్తాను? ప్రతిసారి దాని సైకిల్ వచ్చి నా కార్ కిందే పడుతుంది. ఎన్నిసార్లు పడితే అన్నిసార్లు జనాలు వచ్చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. ఏంటో అది నా కార్ ఎక్కి కూర్చొని నా నెత్తి మీదకి ఎక్కుతుంది, నీ దగ్గర ఇలా ఇరికించేస్తుంది. నిజంగా తను చెప్తున్నవన్నీ అబద్ధాలు అక్షిత, నా మాట నమ్ము, నిజం. చరణ్, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావో తెలియదు గాని నేను మాత్రం నిన్ను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. అది మాత్రం మర్చిపోకు. అక్షిత, అలా ఫీల్ అవ్వద్దు. తను మాత్రం నేను నేర్పించడానికి అలా చేస్తుంది అంతే. నేనెందుకు నేను బాధ పెడతాను చెప్పు? ఇంకెప్పుడు పల్లవిని నా కారు ఎక్కించుకోను, సరేనా? సరేలే. అవును, చంటి మీ బ్రదర్ అంటగా? నీకెవరు చెప్పారు? ఫ్లోలో ఆంటీనే చెప్పేశారు. మమ్మీ చెప్పిందా? అవును, వాడు చాలా లావుగా ఉంటాడు కదా, అందుకే మమ్మీకి నచ్చడు. అందుకనే వాడిని కొంచెం అవాయిడ్ చేస్తూ ఉంటుంది. కానీ నేను అతని అవాయిడ్ చెయ్యను, ఎందుకంటే ఎంతైనా మన ఫ్యామిలీ మెంబర్ కదా. సరే, క్లాస్కి వెళ్దాం పద. నా చదువు ఆపుకోవడం తప్ప ఇక నేనేం చేయలేనే. మా నాన్న ఇంత ఫీజు కట్టలేరు. అవునే, నాది కూడా అదే పరిస్థితి. మా ఇంట్లో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. మా నాన్న కూడా టెన్షన్ పడుతున్నాడు. నాకేం అర్థం కావట్లేదు. శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? అంతా నా కర్మ. ఏంటి పల్లవి, ఏమైంది? అదే నాకు అర్థం కావట్లేదమ్మా. శ్రావ్య, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు, మీరైనా చెప్పండి. ఎందుకు తను ఏడుస్తుంది? ఏంటి తన ప్రాబ్లం? పల్లవి, కాలేజ్ ఫీజు సడన్ గా పెంచేశారే.